టీవీ6 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. జూలై 7వ తారీఖు రాబోతున్నది. మాదిగల చరిత్రలో అదొక పెద్ద హిస్టారికల్ ఘట్టం. మాదిగల దేవుడు మందకృష్ణ పుట్టిన రోజు ఆ రోజే. ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం కూడా ఆ రోజే. సో ఈ రెండు కూడా ఆ రోజు జరగబోతున్నాయి కాబట్టి మందకృష్ణ మాదిగల దేవుడు వాళ్ళ అభిమానం కోసం అంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు దేవుడు ఎప్పుడు కూడా విముక్తి జాతికి విముక్తినివ్వాలి. కానీ మాదిగలు ఇంకా చాలా దరిద్రంగా అట్టడుగున అడుక్క తినే స్థితిలోనే ఉన్నారు. ఇంకా మాదిగలు విద్యకు చాలా మంది దూరంగా ఉన్నారు. ఇంకా మాదిగలు రాజకీయ అధికారానికి అసలు ఆమడ దూరంలో ఉన్నారు. అంటే కనీసం పార్టీలో టికెట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు మాదిగలకు. 3 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. బీజేపీ ఇచ్చినప్పటికీ కూడా బీజేపీకి ఓటేసే పరిస్థితి మాదిగలకు లేదు. వర్గీకరణకు మందకృష్ణ గారు ఎంత చెప్పినప్పటికీ అనుకూలంగా ఇవాళ బీజేపీ వాళ్ళనే వర్గీకరణ చట్టం వచ్చింది, సుప్రీంకోర్టు ఇలా తీర్పు ఇవ్వడానికి కారణం బీజేపీ అని చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఒక ఓటు వేసిన చరిత్ర లేదు, లేదా ఒక బీజేపీ ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ గెలిపించిన చరిత్ర ఇవాళ తెలంగాణలో లేదు. సో కాబట్టి మాదిగలు ఇవాళ ఎంఎస్పీ పెట్టి మందకృష్ణ గారు ఎంఎస్పీ పెట్టి దాన్ని ఎక్కడ కూడా మహాజన సోషలిస్ట్ పార్టీ పెట్టి దాన్ని ఎక్కడ కూడా పోటీ చేయకుండా ఆయన ఒక్కడు మాత్రమే 3 సార్లు పోటీ చేసి 3 సార్లు డిపాజిట్ కోల్పోయాడు. కానీ తర్వాత ఎవరిని కూడా దానిలో ఒక ఎమ్మెల్యేని చేయాలి, దాని ద్వారా ఒక ఎంపీని చేయాలి. అంటే మాదిగలకు రాజకీయ అధికారాన్ని కంప్లీట్గా దూరం పెట్టిన చరిత్ర మందకృష్ణ అన్నది. సరే వర్గీకరణం ఇంత పెద్ద ఎత్తున పోరాటం 30 ఏళ్ళు చేసి కూడా పార్లమెంట్లో చట్టం తెచ్చాడా అంటే తెలియదు. పార్లమెంట్లో చట్టం రాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వాటా వస్తుందా అంటే రాదు. మరి పోనీ పార్లమెంట్లో చట్టం రాకుండా రాష్ట్రాలలో ఈ 2 తెలుగు రాష్ట్రాలలో మాత్రమే చట్టం వచ్చింది. అది కూడా ఆ క్రిమి లేయర్ పెట్టమని చెప్పి మెజార్టీ జడ్జిలు చెప్పినప్పటికీ కూడా క్రిమి లేయర్ పెట్టకుండా 2 రాష్ట్రాలలో ఇవాళ చట్టం వచ్చింది. రేపు ఎప్పుడైనా కొట్టేయచ్చు. ఆ తీర్పును ఎప్పుడైనా సుప్రీంకోర్టు కొట్టేసే అవకాశం ఉంది. అంటే మళ్ళీ మొదటికి వస్తుంది మాదిగల పరిస్థితి. సో మాదిగల పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చి ఇవాళ మళ్ళా 30 ఏళ్ళ అయిన మందకృష్ణ పోరాటం వృధా అయ్యే పరిస్థితి మనకు కనబడుతుంది. సో కాబట్టి అంటే ఒక జాతి విముక్తి నాయకుడు అన్నప్పుడు, మాదిగలకు ఒక దేవుడు అన్నప్పుడు, ఒక దేవుడు అనేవాడికి ఇవాళ మొత్తం జాతిని విముక్తి చేసే చరిత్ర ఉండాలి. మరి మాదిగల దేవుడు అని పెట్టుకుని ప్రచారం చేసుకున్నంత మాత్రాన దేవుడు కాడు, లేదంటే పద్మశ్రీలు వచ్చినంత మాత్రాన మహనీయులు గారు మహోన్నతులు గారు. ఇలా రకరకాల కారణాల చేత రకరకాల చట్టాలలో కూడా పద్మశ్రీలు వస్తున్నాయి. నరా రవికుమార్ అనే దుర్మార్గుడు దళిత ద్రోహి, మొత్తం దళిత జాతిని అమ్మేసుకున్నోడు కూడా పద్మశ్రీ వచ్చింది. ఇలా మాదిగ జాతిని అమ్మేసుకున్నాడనే చరిత్ర ఈయన కూడా ఉంది. కాబట్టి ఇవాళ ఈ దుర్మార్గులకు ఇట్లాంటి వాళ్లకు పద్మశ్రీలు వచ్చినా కూడా ఫలితం ఏం లేదు. మాదిగ జాతి ఇలా ఆర్థికంగా ఎదగలేదు, ఉద్యోగపరంగా ఎదగలేదు, రాజకీయంగా ఎదగలేదు. కనీసం చెప్పులు కుట్టుకునే మాదిగలకి పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు. పారిశ్రామికవేత్తలుగా ఎదగలేదు, ఉన్నత ఉద్యోగాలలో ఎదగలేదు. ఈవెన్ మొన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా మాదిగలకు వర్గీకరణ అవి మొత్తం అయిపోయిన తర్వాత వర్గీకరణ చట్టం తెచ్చిండు రేవంత్ రెడ్డి, మాదిగలకు ద్రోహం చేసిండు రేవంత్ రెడ్డి. కానీ అవి ఉన్నప్పుడు మాత్రం తెలియదు, అవి ఉన్నప్పుడు కొట్లాడలేదు నాయకులు కూడా. ఇప్పుడు మాదిగలు ఎంపవర్ కావాలంటే వీళ్ళ ఒక మాన్యశ్రీ కాళేశ్వరం చమార్, ఆయన వల్ల మొత్తం భారతదేశంలో ఉన్న చమార్లు, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉన్న చమార్లు, ఉత్తరప్రదేశ్లో చమార్లు ఎంపవర్ అయ్యారు. ఇవాళ లక్షలాది మందికి భూములు వచ్చినాయి, కోట్లాది రూపాయల డెవలప్మెంట్ జరిగింది. అధికారం 3 సార్లుగా చమార్ మహిళ 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రి ప్రపంచ రికార్డు సాధించింది. ఇవాళ ఆ ఉద్యమ ఫలితం వల్ల, మాన్యశ్రీ కాళేశ్వరరావు గారి ఉద్యమ ఫలితం వల్ల అనేక ఫలితాలు వచ్చాయి. కానీ మహనీయుడు మందకృష్ణ ఉద్యమం వల్ల నాకు తెలిసి ఫలితాలు వచ్చింది 5 పైసల మందం అయితే చెప్పుకునేది 95%. 90% నష్టం జరిగితే 5% లాభం జరిగింది మా దగ్గర. ఇవాళ అదే పోరాటం 30 ఏళ్ళ పోరాటం, రాజకీయ పోరాటం చేసి ఉంటే అసలు మాదిగలు ఎప్పుడూ ముఖ్యమంత్రి అయ్యారు. ఒక ఆపర్షన్ లేని వెలవలు ముఖ్యమంత్రి అయ్యారు. ఆపర్షన్ లేని వాళ్ళు 13 ఏళ్లలో ముఖ్యమంత్రి అయ్యారు. లక్షల కోట్లు సంపాదించారు. అలాగే లక్షలాది మందికి ఇవాళ ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇవాళ వాళ్ళ వెలమ జాతిని అంతా బాగు చేసుకున్నారు. వాళ్ళ వెలమలకు భూములు ఇప్పించుకున్నారు.
వెలమలకు పెద్ద పెద్ద పోస్టులు ఇప్పించుకున్నారు. వెలమలకు ఇవాళ వాళ్ళు ఒక్కొక్కరు కారు మెయింటైన్ చేయలేదు. వెలమగా ఇల్లు లేదు. మరి మాదిగలో పోండి, మాదిగల ఇళ్ళలో పోండి, ఇప్పటికీ అడుక్కునే స్థితి, ఇప్పటికీ దుర్మార్గంగా అనేక ఇబ్బందులు పడుతున్న స్థితి, ఇప్పటికీ కనీసం తిండి లేని పరిస్థితులలో మాదిగ జాతి మాదిగ వాడలు ఉన్నాయి. ఇప్పటికీ అంటరానితనాన్ని పూర్తి స్థాయిలో అనుభవిస్తూ ఇలా అడుగడుగున అణచివేత గురవుతున్న చరిత్ర మాదిగలది. మరి అట్లాంటి మాదిగలు ఇవాళ ఈ దేవుడి వల్ల పెద్దగా బాగుపడ్డదైతే నేనైతే స్వయంగా మందకృష్ణ గారితో కలిసి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో వర్గీకరణ పోరాటంలో ఉన్నాను. ఆయన కంప్లీట్గా బీజేపీకి సరెండర్ అయిన తర్వాత మాత్రమే ఆయనకు దూరమయ్యాను తప్ప వర్గీకరణ అంశానికి ఆ రోజు నుండి ఈ రోజు కట్టుబడి ఉన్నాం. ఇప్పటికీ అడుగుతున్నాం, పార్లమెంట్లో చట్టం ఏమైంది కృష్ణన్న, ఎందుకు రాలే? 2004లోనే నేను చెప్పాను పార్లమెంట్లో చట్టం రాదు అని, అది ఎవడి తరం కాదని, 400 సీట్లు వచ్చినా బీజేపీ వల్ల కూడా కాదని. కానీ మరి వాళ్ళు ఎందుకు రాలేదు? పార్లమెంట్లో చట్టం ఎందుకు రాలేదు? వాళ్ళ ఈ దేవుడిని మీరు అడగాల్సిన ప్రశ్న, మాదిగ జాతి అంతా కూడా అడగాల్సిన ప్రశ్న. ఎందుకంటే తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ, హైయెస్ట్ కమ్యూనిటీ. వాళ్ళ జనాభా లెక్కలు తక్కువ చూపించండి రేవంత్ రెడ్డి, కానీ 60 లక్షల మంది మాదిగలు ఉన్నారు. సో అంతటి సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ, 1% లేని వెలమలు జనాభాలో 12% ఉన్న మాదిగలు, మా జాతిలో 1% లేని వెలమలు వాళ్ళ 2 సార్లు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిండు. 5% లేని రెడ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 55 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినారు. ఇప్పుడు 2.5 ఏళ్ళుగా ముఖ్యమంత్రి తెలంగాణలో అయిండు. అరే మేము 12% ఉండి కూడా ఇవాళ ఆఫ్టర్ ఆల్ 10% కనీసం వర్గీకరణ రిజర్వేషన్ ఫలితాలు సాధించుకోలేని పరిస్థితి. 30 ఏళ్ళ పోరాటం ఇప్పుడు 32 ఏళ్ళకి వచ్చింది. అది ఇవాళ వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారంగా 32వ సంవత్సరం ఆర్థిక ఆవిర్భావ ఉత్సవం. ఎవరి కోసము గుండె జబ్బులు జరిగిందని, ఇంకేమో జరిగినాయి, ఏదో పెన్షన్లు వచ్చినాయని నేనేమంటున్నానంటే, ఇవన్నీ మాదిగలకు పెద్దగా ఒరిగింది ఏం లేదు వీటి వల్ల. ఇది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వల్ల మాదిగలకు పెద్దగా ఒరిగింది ఏం లేదనేది ఇలా జగమెరిగిన సత్యం, వాస్తవం. ఇవాళ మాదిగలు అడుగడుగున మోసం గురయ్యిండ్రు. మాదిగలకు రాజకీయ అధికారం రాలే, మాదిగలకు ఆర్థిక అధికారం రాలే, మాదిగలకు కనీసం స్వాభిమానం రాలే, మాదిగలకు కనీసం ఆత్మగౌరవం రాలే, మాదిగలు అభివృద్ధి చెందలే, మాదిగలు ఉన్నతమైన రాజకీయ అవకాశాలు పొందలే, మాదిగలు ముఖ్యమంత్రి కాలే, మాదిగలు ఎంపీలు కాలే, మాదిగలు 30 ఏళ్లలో ఇంకా వాళ్ళ యొక్క ఎమ్మెల్యే సీట్లు దిగజారిపోయినాయి, ఎంపీ సీట్లు పోయినాయి. మంత్రివర్గంలో మొన్నటిదాకా కొట్టడంగా మొన్న ఒక ఆయన మాదిగైన మంత్రి అయ్యాడు. కానీ ఇలా ఈ దేవుని వల్ల, ఈ దేవుడు మాదిగల దేవుడు అని చెప్పుకుంటున్నాడు, అది చెప్పుకోవడానికే పరిమితం. కానీ నిజాయితీగా చెప్పాలంటే మాదిగలకు ఒరగబెట్టింది నా దృష్టిలో గుండు సున్న ఫలితాలే. ఇలా మాదిగలు రాజకీయంగా ఎదగకపోవడానికి కారణం ఎవరన్నా చెప్పుకుంటే అన్న కృష్ణారాయ్. ఇలా మాదిగలు ఆర్థికంగా ఎదగకపోవడానికి కారణం ఎవరైనా చెప్పాలనుకుంటే మందకృష్ణారాయ్. మాదిగలు ఇవాళ ఉన్నతమైన అవకాశాలు పొందలేకుండా ఉన్నారంటే కూడా మందకృష్ణారాయే కారణం చాలా వరకు. ఎందుకంటే ముఖ్యమైన వాళ్ళకు అవకాశాలు రానియాడు, ఎంపీ సీట్లు రానియాడు, డెవలప్ కావాల్సిన డెవలప్ కానియాడు. ఇవి చాలా నా జీవితంలో కూడా, నా అనుభవంలో కూడా వాస్తవాలు. ఇవాళ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వకుండా రాకుండా వర్గీకరణ చట్టం 0. ఎందుకంటే 80% దళితులలో తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మాదిగలు క్రైస్తవులే. ఈ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాకుండా ఈ వర్గీకరణ చట్టము అసలు వర్తించదు. సో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మాలలు ఎక్కువ సంఖ్యలో దళిత క్రైస్తవులు. నేను మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చిన దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వకుండా వాళ్ళ దళిత క్రైస్తవులకి వర్గీకరణ చట్టం వర్తించకుండా వర్గీకరణ చట్టం వల్ల ఉపయోగం లేదని చెప్పాను. చాలా అదే జరిగింది. దళిత క్రైస్తవులు తిరిగి మళ్ళీ మరో పోరాటం చేయడం, మళ్ళీ ఇవాళ
దళిత క్రైస్తవులకు నేనున్నానని చెప్పేసి అంటున్నాడు. అరే ఇప్పటిదాకా 30 ఏళ్ళలో మాదిగలకు నువ్వు చేసింది ఏం లేదు కదగా, నీ వల్ల ఉరగబెట్టింది ఏం లేదు. మళ్ళీ దళిత క్రైస్తవులకు ఏం ఉరగబెడుతుంది నీ వల్ల? ఏం జరుగుతుంది నీ వల్ల? ఏం ఒరుగుతుంది నీ వల్ల? మళ్ళా మోసం తప్ప. ఇవాళ మాదిగలారా ఖచ్చితంగా రాజకీయ అధికారం వైపు మాదిగలు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు ఏ పార్టీలో ఉండండి, రాజకీయ అధికారం బీజేపీ వల్ల వస్తుంది అనుకుంటే బీజేపీలో చేరండి, అందరూ, నాకేం అభ్యంతరం లేదు. రాజకీయ అధికారం బాధితులకు బీఆర్ఎస్ వల్ల వస్తుందంటే అలా చేరండి. రాజకీయ అధికారం తెలుగుదేశం పార్టీలో వస్తుందంటే అలా చేరండి. రాజకీయ అధికారము కాంగ్రెస్ వల్ల వస్తుందంటే అలా చేరండి. రాజకీయ అధికారము సొంతంగా పెట్టుకుందాం పార్టీ అంటే అలా మన ఎవరు విశాలంతో వస్తుందంటే అలా చేరండి. రాజకీయ అధికారం మా పార్టీ ఆర్పీఐతో వస్తుందంటే మా దాంట్లో చేరండి బాధితులు. సో రాజకీయ అధికారము ఎలా వస్తుంది అనుకుంటే అందులోకి పోవడం తప్పు కాదు. కానీ రాజకీయ అధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం అన్న అంబేద్కర్ మార్గంలో బాధితులకు పోకుండా వాళ్ళకి విముక్తి లేదు. ఎంతకాలము మందకృష్ణ మాదిగ నేతృత్వంలో కనుక మాదిగలు పోతే అంతకాలము బానిస జీవితమే, బానిస బతుకులే, అడుక్కోవడమే, ఆత్మగౌరవం ఉండదు ఆ ఉద్యమంలో. సో కాబట్టి ఇప్పటికైనా 32 ఏళ్ళ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది నాయకుడు, అధినేత. ఎందుకంటే ఎప్పుడైనా సరే మాదిగలకు నువ్వు దేవుని అని చెప్పుకుంటున్నప్పుడు మరి దయ్యం అయితే కాకూడదు కదా, దయ్యంలాగా పట్టకూడదు కదా జాతికి. ఇలా దయ్యంలాగా పట్టే కార్యక్రమం తెలంగాణలో కేసీఆర్ చేసిండు 10 ఏళ్ళు. ఇలా అదే దయ్యాన్ని తిరిగి కావాలని చెప్పేసి ఇవాళ ఎవరైతే శివలింగం మీద తేలు లాంటి కేసీఆర్ని ఈరోజు మళ్ళీ అధికారులకు తెలంగాణ అస్తిత్వం పేరు మీద ఎవరైతే తాబేదారులు ఉన్నారో, తెలంగాణ ఇప్పటిదాకా తెలంగాణ ఫలితాలని మొత్తం నిరుద్యోగులకు అట్లాగే యువతకు అట్లాగే బడుగు బలహీన వర్గాలకు రానియకుండా చేసిన మేధావులు, దళిత ద్రోహులు ఉన్నారు కొంతమంది, ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో కొంతమంది, వాళ్ళు ఎట్లయితే తెలంగాణలో ఇవాళ శివలింగం మీద తేలు లాంటి కేసీఆర్, ఆ కేసీఆర్ పడగ నీడలో విషపు కౌగిలిలో ఎట్లయితే మళ్ళీ బందీ కావాలని చూస్తున్నారో సేమ్ మాదిగ జాతి మీద శివలింగం లాంటి వాడు, శివలింగం మీద తేలు లాంటి వాడు మందకృష్ణ మాదిగ గారు. ఆయన వల్ల కూడా మాదిగ జాతి కొరగబెట్టింది ఏమి లేదు. ఆయన ఒక్కడు కుటుంబంలో బాగుపడ్డాడు. ఆయనకు ₹1,00,00,000 వచ్చినాయి, ఆయన పద్మశ్రీ వచ్చింది. ఆయన కుటుంబంకి ఇలా వాళ్ళ తాత అంటే మనవలు మనవరాలు అందరూ ఒక 100 తరాలు తిరిగిన తరగానే డబ్బు వచ్చింది, అన్నీ వచ్చినాయి. కానీ జాతి కొరగబెట్టింది ఏం లేదు. సో కాబట్టి ఇవాళ మాదిగ బిడ్డలారా, మాదిగ మేధావులారా, మాదిగ యువత, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మాదిగలు ఎటువైపు పోతే, ఎవరి వైపు పోతే, ఎవరిని నాయకుని ఎన్నుకుంటే ఆ జాతికి విముక్తి వస్తుందో అనే విషయంలో స్వతంత్రంగా మీరే ఆలోచించండి. నా వైపే రావాలి, నేనే గొప్ప నేను చెప్పట్లే, లేదా నేనే నిజాయితీ పని నిబద్ధత గల నేను చెప్పట్లే. నా వరకు నేను ప్రయత్నం చేస్తున్నా, ఎవరి ప్రయత్నంలో వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎవరిని మాత్రం మాదిగ జాతిలో ఎవరిని ఒక్కరిని కూడా నేను మోసం చేసిన చరిత్ర నాకు లేదు. కానీ ఈయన వల్ల నిన్నగాక మొన్న కూడా నేను మోసపోయినా. మొన్న దళిత క్రైస్తవుల మీటింగ్ల విషయం మొన్న కూడా మోసపోయినా, అనేక సార్లు మోసపోయినా. నాకు ఎంపీ టికెట్ రాకుండా చేసిండు. నానే కాదు, చాలా ఎవరు ఎమ్మెల్యే కావాలనుకున్నా, ఎంపీలు కావాలనుకున్నా కానియకుండా చేసిండు. ఉద్యమ నాయకులు ఎవడు ఎంఆర్పిఎస్లో పనిచేసిన ప్రతి ఒక్కడు ఎంఎస్పీ ద్వారా ఎమ్మెల్యేల మీద అనుకున్న వాళ్ళందరినీ కాలు విరగొట్టిండు, ఎవరిని ఎదగకుండా చేసిండు. ఆయన ఒక్కడు ఎదిగిండు, ఆయన కుటుంబం ఎదిగింది, ఆయన బాగుపడ్డాడు. కానీ జాతి బాగుపడలే. ఇవాళ నిజంగా చెప్తున్నాను, దమ్మున్నవా వాడిగా చెప్తున్నాను, దళిత బాధిగా జాతి బాగుపడాలంటే నిజాయితీ నిబద్ధత గల వాళ్ళు మాన్యశ్రీ కన్షీరామ్ లాగా ఈ జాతికి మేలు చేసేవాడు కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఈ జాతికి మేలు చేసేవాడు కావాలి. అంతేగాని మోసం చేసేవాడు, జాతికి మోసం చేసేవాడు నాయకుడు కాదు, దేవుడు అసలే కాదు. కాబట్టి అట్లాంటి వర్షింగ్ ఫాల్స్ గాడ్స్ అంటే ఏదైతే దేవుళ్ళని ఇవాళ అరుణ్ శౌర్య పుస్తకం రాసిండు, దొంగ దేవుళ్ళను నమ్మొద్దని. సో దొంగ దేవుళ్ళను మనం మాదిగలు కూడా నమ్మద్దు. సో దొంగ దేవుల వల్ల మాదిగ జాతికి నష్టమే కానీ లాభం లేదు. కాబట్టి ఇవాళ మాదిగ జాతి ముందంజలో ఉండాలంటే, మాదిగలు ఇవాళ రాజకీయ అధికారం వైపు పోవాలంటే మీరు రండి,
ఏ పార్టీ అయినా సరే మీరు ఆ పార్టీలో సముచిత స్థానం లభిస్తుంది అనుకుంటే ఆ పార్టీని వెల్కమ్ చేద్దాం. అది కాంగ్రెసా, అది బీజేపీయా, అది ఆర్పీఐ పార్టీయా, అది లేకపోతే విశారదన్ పార్టీయా, లేకపోతే ఇంకా ఏ పార్టీ అయినా సరే మాదిగలకు సముచితమైన న్యాయాన్ని, గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని ఇస్తారనుకుంటే అది ఏ పార్టీలకైనా పోవచ్చు. మీరు ఏ పార్టీలైనా ఉండొచ్చు. ఏదైనా సరే అధికారం వైపు వెళ్ళాలి. ఆత్మగౌరవం అప్పుడే లభిస్తుంది తప్ప అడుక్కుంటే ఆత్మగౌరవం రాదు మాదిగ జాతులకు అని చెప్పేసి తెలియజేస్తూ, రానున్న రోజుల్లో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అత్యధిక జనాభా కలిగిన మాదిగ జాతికి విముక్తి రావాలంటే అంబేద్కర్ మన దేవుడిగా మన్యశ్రీ కనిశరం మార్గంలో నడిచినప్పుడు మాత్రమే మాదిగ జాతికి విముక్తి వస్తుంది తప్ప ఇట్లాంటి వాళ్ళతో రాదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో తప్పకుండా ఆ దిశగా మాదిగలో అడుగులు వేయాలని, రాజకీయ అధికారం వైపు, ఆత్మగౌరవం వైపు వెళ్ళాలని కోరుకుంటూ జై భీమ్, జై పులే, జై పెరియార్.